మరొక బిగ్ బ్రేకింగ్. ఇప్పటికే వర్షాలతో వరదలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక కొత్త సమస్య, కొత్త కష్టం ఇది. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే జాతీయ రహదారి పైన పాలేరు బ్రిడ్జి పక్కన పూర్తిగా కోతకు గురైంది. బ్రిడ్జికి అయితే వచ్చిన ప్రమాదం లేదు, కానీ బ్రిడ్జి క్రాస్ చేసిన తర్వాత రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. చాలా ప్రమాదకరమైన స్థాయిలో అటు తెలంగాణ వైపు నుంచి పాలేరు వైపు నుంచి వస్తున్న వరద నీటితో ఈ బ్రిడ్జి దగ్గర పూర్తిగా కోతకు గురైన పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే వాహనాలని పూర్తిగా నిలిపివేశారు. సో వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. ఇందాకే చెప్పాను, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఒక కొత్త సమస్య. హైదరాబాద్కు విజయవాడకి ఉన్న ఏకైక కనెక్టివిటీ, ఏకైక రహదారి ఈ రహదారి మాత్రమే. ఈ రహదారిలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ సరిహద్దుల దగ్గర, అంటే గరికపాడు చెక్ పోస్ట్ సమీపంలో, అంటే జగ్గయ్యపేటకు అత్యంత సమీపంలో ఉన్న ఈ పాలేరు బ్రిడ్జి పూర్తిగా కోతకు గురి అయిపోయింది. ఒక పక్కంతా బ్రిడ్జి క్రాస్ చేసిన తర్వాత ఎడ్జ్ పాయింట్ దగ్గర ఈ విధంగా ఇంత దారుణమైన స్థితిలో మొత్తం పూర్తిగా కోతకు గురైంది. వస్తున్న వరద ప్రవాహానికి ఇంత దారుణమైన స్థితిలో కోతకు గురైపోయిన నేపథ్యంలో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాలంటే ఉన్న ఈ బ్రిడ్జి ఈ విధంగా దెబ్బతినటంతో దీనిపై నుంచి రాకపోకలు ఆగిపోయాయి. కేవలం ఒకవైపు రహదారి మాత్రమే ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. ఒకవైపు అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఆ బ్రిడ్జి మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. దాని మీద నుంచే వాహనాలు అయితే ప్రస్తుతానికి వెళ్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ కోత కేవలం ఇక్కడితో ఆగితే పర్వాలేదు, ఇది అలా ముంచుకొచ్చి రెండో బ్రిడ్జిని కూడా దెబ్బతీస్తే ఇక కంప్లీట్గా తెలంగాణకి ఆంధ్రాకి మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇక రెండో మార్గం అటు గుంటూరు పిడుగురాళ్ళ మీదుగా అద్దంకి నుంచి నార్కెట్పల్లి వెళ్ళే ఒక హైవే మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ విజయవాడ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలంటే, హైదరాబాద్ వాళ్ళు విజయవాడ వైపుకి రావాలి అంటే నార్కెట్పల్లి నుంచి అద్దంకి రోడ్లోంచి పిడుగురాళ్ళ మీదుగా గుంటూరు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం గుంటూరు వెళ్ళటానికి విజయవాడ గుంటూరు మధ్యలో కాజా టోల్గేట్ దగ్గర హైవే పైన పూర్తి స్థాయిలో నీళ్లు నిలిచిపోయి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇటువైపు కూడా వెళ్ళటం కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం కోతకు గురైన పాలేరు బ్రిడ్జిని మీరు ఎదురుగా దృశ్యాల్లో చూస్తూ ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున ఆ బ్రిడ్జి కోతకు గురైందో మీరు దృశ్యాల్లో చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాం, బ్రిడ్జి దెబ్బతినలేదు, బ్రిడ్జి బాగానే ఉంది. బ్రిడ్జి క్రాస్ చేసిన తర్వాత ఉన్న గట్టు ఏదైతే ఉందో అది పూర్తిగా కోతకు గురైపోవటం వల్ల ఇప్పట్లో రిపేర్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. అంత పెద్ద స్థాయిలో దెబ్బతింది. ఒకసారి మా కొలీగ్ శివ దగ్గరికి వెళ్దాం. శివ, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఈ బ్రిడ్జి పరిస్థితి ఏంటి? పూర్తిగా రాకపోకలు ఏమైనా మళ్ళీ పునరుద్ధరించే ఆలోచన కానీ ఆ పరిస్థితి కానీ కనిపిస్తోందా? అశోక్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో జగ్గేపేట నియోజకవర్గం గరికపాడు సమీపంలో కూడా పాలేరు, అంటే తెలంగాణకు సంబంధించి ఖమ్మం జిల్లా పాలేరు బ్రిడ్జి అని ఒకటి ఉంటుంది. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత, అంటే బ్రిడ్జి ఆనుకొని ఏదైతే బ్రిడ్జికి సంబంధించి కింద పూర్తి స్థాయిలో కూడా చాలా హైట్గా మట్టితో రోడ్డు వేస్తారు. ఆ రోడ్డు అంతా కూడా ప్రస్తుతం కోతకి గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు బ్రిడ్జి, ఇటు రోడ్డు ఒకవైపు బాగానే ఉంది. రెండో వైపుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బ్రిడ్జి రాకపోకలకైతే అంతరాయం ఏర్పడుతూ ఉంది. ఇదే పరిస్థితి కనుక మరొక 24 గంటల పాటు కొనసాగితే కనుక ఖచ్చితంగా ఈ రెండో వైపు కూడా కొంత ప్రయాణానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జాతీయ రహదారి NH65 అంటారు. ఇది చెన్నై కలకత్తాకు సంబంధించి, అలాగే చెన్నై కలకత్తాకు సంబంధించి జాతీయ రహదారి చెన్నై కలకత్తా, అలాగే బాంబే కలకత్తా ప్రధాన రహదారి ఏదైతే ఉందో NH65 అంటారు. బాంబే నుంచి కలకత్తా వెళ్ళటానికి, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వెళ్ళే వారికి నిత్యం రద్దీగా ఉండే ఏకైక రోడ్డు జాతీయ రహదారి NH65. ప్రస్తుతం ఇదైతే కోతకు గురైంది. కొంత ఈ పై ప్రాంతం నుంచి కూడా వరద నీరు రావడంతో కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి, అంటే బ్రిడ్జికి ప్రమాదం లేదు, ఆ పక్కనే ఉన్న ఏదైతే కోతకు గురైన పరిస్థితి, రోడ్డు అంతా కూడా కోతకు గురైంది. ఆ రోడ్డును మరమ్మతు చేయాలన్నా కానీ కొంత పైనుంచి రావాల్సిన వాటర్ కంట్రోల్ అవ్వాలి. మరొక వైపు వర్షం కూడా తగ్గాలి. ప్రస్తుతం జగ్గేపేట నియోజకవర్గ పరిధిలో ఉదయం నుంచి కూడా ఒక మాదిరి వర్షం కురుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రావడానికి పోవడానికి సంబంధించి మరొక వైపు, అంటే 4 లైన్లు ఉంటాయి కాబట్టి 2 లైన్లు పోవడానికి 2 లైన్లు రావడానికి ఉంటాయి. రావడానికి సంబంధించిన రహదారిని రాకపోకలకి అధికారులు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్కి సంబంధించి వెళ్ళటానికి రావడానికి ఒక లైన్ని మాత్రమే అధికారులు ఆ ప్రాంతంలో ఏదైతే బోర్డర్ సమీపంలో, ఏపీ తెలంగాణ బోర్డర్ సమయంలో అధికారులు అయితే దాన్ని వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ బ్రిడ్జి, అంటే ఏదైతే కోతకు గురైన రహదారిని పునర్నిర్మించాలంటే ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కనుక ఈరోజు రేపు వాతావరణం అనుకూలిస్తే
తాత్కాలికంగా మరమ్మతులు చేసి రన్నింగ్లో తీసుకురావాలని చెప్పి అధికారులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి అటు తెలంగాణ ఇటు ఏపీకి సంబంధించిన అధికార పార్టీ నేతలు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు ఏ రకంగా కొనసాగించాలి, పునర్నిర్మాణ పనులు చేయాలంటే ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల వారు అధికారులతో చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. అశోక్. థ్యాంక్ యూ శివ. సో ప్రస్తుతం కోతకు గురైన హైవేని మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. మొత్తం బ్రిడ్జి ఏదైతే అందరికీ తెలిసింది, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేవాడికి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాడికి ఉన్న ఏకైక కనెక్టివిటీ ఈ NH-65 మాత్రమే. NH-65 దగ్గర అంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో గరికపాడు చెక్పోస్టు సమీపంలో ఈ రెండు బ్రిడ్జిలు వస్తాయి. సో ఇది పాలేరు బ్రిడ్జ్ అంటారు దాన్ని. సో పాలేరు బ్రిడ్జి ఏ విధంగా కోతకు గురైంది, ఎంత మేర డ్యామేజ్ అయిందో చూడండి ఒకసారి మీ దృశ్యాల్లో. ఇది బ్రిడ్జి అనుకుంటే బ్రిడ్జి దగ్గర నుంచి ఇక్కడ వరకు పూర్తిగా కోతకు గురై రోడ్డు మొత్తం కూడా కట్ అయిపోయి మట్టి మొత్తం కొట్టుకుపోయింది. మట్టి రాళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో పైనుంచి కింది వరకు మొత్తం కొట్టుకుపోయాయి. మొత్తం అప్రోచ్ రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. అప్రోచ్ రోడ్డు మొత్తం కొట్టుకుపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బ్రిడ్జి బాగానే ఉంది, స్ట్రాంగ్గా ఉన్నా సరే మిగతాది ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉందో అప్రోచ్ రోడ్డు పోవడంతో పూర్తిగా రాకపోకలు పూర్తిగా పోయినట్టు కనిపిస్తుంది. వరద ప్రవాహం, వరద తీవ్రత అంటే ఎగువ నుంచి తెలంగాణ వైపు నుంచి వచ్చే వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఎందుకంటే ఈ వరద తీవ్రత వల్లే ఈ వరద వల్ల ఇది వచ్చి డైరెక్ట్గా కృష్ణానదిలో కలుస్తుంది అనుకోండి. బహుశాను అక్కడ కృష్ణానదిలో కలవాలి. ఆ కలిసే సందర్భంలో వస్తున్న వరద ఫ్లోటింగ్ మీరు ఒకసారి చూడండి ఎంత ఉధృతంగా. మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏ విధంగా అయితే ఇన్ఫ్లో కనిపిస్తుందో పాలేరు బ్రిడ్జి దగ్గర కూడా అదే స్థాయిలో ఇన్ఫ్లో కనిపిస్తుంది. ఆ వస్తున్న వరద ప్రవాహానికి, వేగానికి, ఆ ఉధృతికి మొత్తం హైవే అంతా కూడా ఈ రకంగా కొట్టుకుపోయింది. సో దీని మీద నుంచి ఇప్పట్లో వెళ్ళే పరిస్థితి లేవు. మట్టి బస్తాలన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. రాళ్ల గుట్టలు కూడా తీసుకొచ్చి రెడీ చేశారు. అంటే తాత్కాలికంగా ఈ రాళ్ళన్నీ కూడా ఎక్కడైతే కొట్టుకుపోయి ఎక్కడైతే గండిపడిందో అక్కడ రాళ్లతో నింపి తర్వాత ఈ మట్టి బస్తాలన్నీ కూడా వేసి తాత్కాలికంగా రాకపోకల్ని ఏమైనా పునరుద్ధరించే ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. గణేష్, ప్రస్తుతం అయితే ఒక బ్రిడ్జి అయితే కంప్లీట్ ఆగిపోయింది. రెండో బ్రిడ్జి రన్నింగ్లో ఉంది కాబట్టి బహుశా ఆ బ్రిడ్జో ఈ బ్రిడ్జో ఆ బ్రిడ్జి ఆగిపోయింది. ఈ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు కూడా ఆపేసినట్టున్నారు ప్రస్తుతానికి. అందువల్ల విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలనుకునే వాళ్ళు కూడా దయచేసి వాటికి ప్రయాణాలు పెట్టుకోకపోవటం చాలా బెటర్. ఎందుకంటే పాలేరు బ్రిడ్జి ఈ విధంగా కొట్టుకుపోయింది కాబట్టి మీరు ఒకవేళ వచ్చినా ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోనే ఆగిపోవాల్సి ఉంటుంది, ఇబ్బందులు పడాల్సి ఉంటుంది వర్షంలో పిల్లాజల్లాతో. కాబట్టి దయచేసి ప్రయాణాలు లాంటివి ఏది పెట్టుకోవద్దు. ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళొద్దు. ప్రస్తుతం రెండో బ్రిడ్జ్ కూడా ఆపేసినట్టున్నారు గణేష్. పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఎందుకంటే ఈ బ్రిడ్జి బస్ స్ట్రాంగ్గా ఉన్నా సరే ఎక్కడ కూడా ముందు వాహనాలు మూవ్ అయ్యే పరిస్థితి లేదు. ఉన్నది ఒకదానిపైన కూడా అత్యధికంగా వాహనాలు వెళ్తే ప్రమాదం కాబట్టి దాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే మీరు చెప్తున్నట్టు ఎక్కడ రాకపోకలు అనేది ఈ పాలేరు బ్రిడ్జి పైన వెళ్లాల్సిన అవసరం లేదు, వెళ్తే డేంజర్ సిచ్యువేషన్ ఎదుర్కొంటారు కాబట్టి దాన్ని పూర్తిగా అటు ఇటు క్లోజ్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళడానికి వీలు లేకుండా ఆ అప్రోచ్ రోడ్డు అటువైపు కూడా పోకుండా ఉండడం కోసం ముందుగానే అక్కడ చూసాం మనం ఇసుక బస్తాలు కావచ్చు, మిగతా పెద్ద పెద్ద రాళ్ళు కావచ్చు తీసుకొచ్చి పెట్టారు. దీన్ని తాత్కాలికంగా దాన్ని అక్కడ ఎందుకంటే ఆ గండిలాగా ఏర్పడితే ఏదైతే అప్రోచ్ రోడ్లో మనకి కొట్టుకుపోయిన పరిస్థితి ఉందో దాన్ని కానీ పూడ్చకపోతే మనకు కనిపిస్తున్న ఈ రాళ్ళు కావచ్చు లేకపోతే ఇసుక బస్తాలు కావచ్చు వీటితోని ఆ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ కానీ పూడ్చకపోతే అది గండిలాగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా రెండో బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా దాన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం కేవలం కాలినడకన మాత్రమే వెళ్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మిగతా 2 వీలర్ అక్కడెక్కడ విడిచిపెడుతున్నారు. పూర్తిగా 4 వీలర్లు ఏవైతే ఉన్నాయో ఆ హెవీ వెహికల్స్ అన్నింటిని కూడా ఆఫ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అడ్డుగా ఒక బార్కెట్ లాగా తమ వాహనాలను నిలిపి అక్కడ ఎటువంటి రాకపోకలు లేకుండా చేస్తున్నారు. ఏదేమైనా ఒక డేంజర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక ప్రమాదం లేకపోయినా మిగతా ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని నివారించడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే హైదరాబాదు విజయవాడ మధ్య పూర్తిగా రాకపోకలను అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక బ్రిడ్జి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, రెండో బ్రిడ్జి మీద నుంచి కూడా రాకపోకలు నిలిపివేశారు. కంప్లీట్గా ఇక్కడ నుంచి దృశ్యాల్లో కనపడుతుంది. కాబట్టి అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే అవకాశం ప్రస్తుతం అయితే మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఒకసారి కొలీగ్ రాణా దగ్గరికి వెళ్దాం. రాణా, ఎస్ మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇటు పాలేరు బ్రిడ్జి కావచ్చు, మున్నేరు వాగుకి సంబంధించిన ముంపు కావచ్చు, టోటల్గా మీ దగ్గర ఉన్న సిచ్యువేషన్, మీరు ఎక్కడ ఉన్నారు? సో ప్రస్తుతం నేను మున్నేరు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఎందుకంటే ఈ పాలేరు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాం. దాదాపు 2 గంటల పాటు కూడా అక్కడ వెహికల్స్ని ఎవరిని కూడా అక్కడ రాణించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సూర్యాపేట దగ్గర వస్తే ఎవరైతే
హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి వారందరూ కూడా సూర్యాపేట దగ్గర వాళ్ళని పూర్తిగా ఆపేస్తున్నారు. అటువైపు విజయవాడ నుంచి కూడా ఒక వెహికల్ కూడా అక్కడ హైదరాబాద్కి వచ్చే ప్రసక్తి అయితే లేదు. సో ఈ నేపథ్యంలో మనం ఖమ్మం దగ్గరకు ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం. రాత్రి ఇదే బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కూడా మునిగిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇటు వరకు దాదాపు ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో విజువల్లో కూడా చూస్తున్నాం మనము ఇది ఎంతవరకు కూడా డ్యామేజ్ అయిందంటే నిన్న మన విజువల్లో చూస్తుంటే ఆ ఇండ్లన్నీ నిన్న మునిగిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు కొంచెం వరద వృద్ధి అనేది కాస్త తగ్గింది. లేకపోతే చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ఖమ్మం వాసులు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఎక్కడ మునిగిపోతుంది, ఎక్కడ కూలిపోతుంది అనేది కూడా చాలా వరకు కూడా భయపడ్డారు. సో అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు ప్రజలకి వాళ్ళకి లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా ఈ మున్నేరు వాగి వెళ్ళేటువంటి ఇరువైపులా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చాలా తక్కువ సమీపంలోనే వీళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళన్నీ కట్టేసుకున్నారు. ఆల్మోస్ట్ కొంతమంది అపార్ట్మెంట్ కూడా కట్టుకున్నారు. సో ఆ ఇళ్లలోకంతా కూడా నిన్న వాటర్ వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఇక్కడ సహాయక కేంద్రాలకు కూడా నిన్న తరలించడం జరిగింది. ఇప్పుడే ఎందుకంటే మనం విజువల్లో చూస్తున్నాం చెట్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్దవన్నీ కోతకు గురై ఇవన్నీ కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. నైట్ అంతా కూడా వీళ్ళు బిక్కు అనేసి కూడా గడిపినటువంటి సందర్భం లేదు. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఎందుకంటే ఈ మున్నేరు వాగు పక్కనే మరొక ఇల్లు అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. ఆల్రెడీ పక్కన ఇంట్లో మరొకటి కన్స్ట్రక్షన్లో ఉంది. సో వారు ఇప్పుడే వారి బట్టలు కానీ వారి సామాన్లు కానీ అన్నీ కూడా ఇప్పుడు ఈ వాగులోనే కడుక్కుంటారు. కొంతమంది అయితే ఈ బట్టలు నేను కొంచెం ఈ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాను. అక్కడ కూడా బట్టలన్నీ కూడా వాళ్ళు కొంచెం కడుక్కుంటున్నారు, అన్నీ క్లీన్ అన్నీ చేసుకుంటున్నారు. ఎందుకంటే నిన్నంతా వాళ్ళు నైట్లో లేరు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నమే అధికారులు వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే కొంచెం ఎత్తైన ప్రదేశానికి వాళ్ళందరినీ తీసుకెళ్లారు. కాకపోతే ఉదయాన్నే వాళ్ళు వచ్చి చూసే కొందరికి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లతో పాటు మొత్తం అన్నీ కూడా కొట్టుకుపోయి కొంత మాత్రం ఉన్నటువంటి వాటి మాత్రం కొంచెం క్లీనింగ్ చేసుకునే ప్రక్రియలో వీరు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. రాత్రి ఇప్పుడు విజువల్లో చూస్తున్నటువంటి చెట్టు ఎక్కడ విరిగిపోతుందో, ఎందుకంటే ఇది విరిగిపోతే పక్కన బట్టి ఇండ్లు ఇంకా చాలా వరకు ఉన్నాయి. దాదాపు 5-10 దాకా కూడా రైట్ సైడ్లో ఉన్నాయి. ఆ ఇండ్లంతా కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నేను మరొక విజువల్ చూపించడానికి ప్రయత్నిస్తాను. అక్కడ అదైతే మరీ దారుణం. ఏదైతే మున్నేరు వాగులోనే కట్టినట్టు కనిపిస్తుంది. పూర్తిగా ఒక ఇల్లు మాత్రం ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఆ ఇల్లు మొత్తం ఆ నదిలో ఇల్లు ఉన్నట్టు కనపడుతుంది మనకు. ఇంకా వాటర్ ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది. ఇంకా చిన్న చిన్న చెరువులంతా కూడా తెగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ పాలేరు నది తెగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నీళ్లు వచ్చేసాయి. అలాగూ రాకపోకలు 2 రాష్ట్రాలకి ఆగిపోయే నేపథ్యంలో ఆ బ్రిడ్జిని మళ్ళీ తీసుకురావడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అధికారులు. అనేక రకాల ఇసుక బస్తాలు తీసుకొచ్చారు, తర్వాత కంకర్లు తీసుకొచ్చారు, అందులో వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంకా టైం అయితే పడుతుంది. ఇవాళ నైట్కి మాత్రం ఆ యొక్క బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చేదని చెప్తున్నారు. కాకపోతే అనుకున్నంతగా వాహనాలు అయితే పెద్దగా అనుమతించే ప్రసక్తి లేదు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ ఇల్లే నిన్న పూర్తిగా మునిగిపోయింది. ఎందుకంటే దాదాపు 2-3 ఫ్లోర్లు ఉంటుంది ఆ ఇల్లు. ఆ 3 ఫ్లోర్లు కూడా ఇప్పుడు మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు చూస్తున్నట్టు రెండో ఫ్లోర్ మాత్రమే కనపడుతుంది. మొదటి ఫ్లోర్ మొత్తం పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఆ దాని పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఉన్నాయి. ఇంకా 2-3 ఫ్లోర్లు ఉన్నటువంటి చాలా వరకు 10ల సంఖ్యలో ఇండ్లు ఉన్నాయి. అవంతా కూడా నిన్న మునిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సహాయక కేంద్రాలకి తరలించారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని స్థానిక మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అలాగే ఎంపీలు కానీ, ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేపాటు నిన్న ఇంటి దగ్గర ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు కూడా తెప్పించి కొంతమందిని వేరే ప్లేసెస్కి తీసుకెళ్ళినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా వర్షం వచ్చే పరిస్థితి కనపడుతుందనేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇంకా భయం గుప్పెట్లోనే ఈ ఖమ్మం ప్రాంతం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రేటర్ ఖమ్మంగా పిలువటువంటి ఈ ప్లేస్లో
ఈ 2 బ్రిడ్జిలు ఉన్నాయి ఎంట్రన్స్లోనే, ఆ 2 బ్రిడ్జిలు కూడా ఈ రకంగానే పూర్తిగానే మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కాస్త వర్షం తగ్గుముఖం పట్టింది, అందరూ కూడా జనాలు అనేది బయటకు వస్తున్నారు. కొంత చెరువులన్నీ కూడా నీటమైపోయాయి. మొత్తం వేలాది ఎకరాలు మొత్తం ఇసుకతోనూ ఇట్లా మట్టి పిల్లలతోనూ చెట్లతోనూ నిండిపోయినాయి. ఎక్కువ ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో వరి ఎక్కువగా వారు పండిస్తున్నారు. ఈసారి ఆ వరి మొత్తం పంట పొలాలంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు ఆ చెరువుల్లో కొంతమంది చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నారు. మేము ఏదైతే ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఖమ్మం నుంచి వెళ్ళేటువంటి ఆంధ్రాకి వెళ్ళేట వాళ్ళు కానీ, తర్వాత ఇటు విజయవాడకి వెళ్ళేట వాళ్ళు కానీ వెహికల్స్ అయితే ఇక్కడికాడ ఆపేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే కాస్త రూట్ క్లియరెన్స్ వస్తుందో, అక్కడ ప్రమాదం లేనటువంటి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే కొంతమందికి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ ఖమ్మం నుంచి రాజమండ్రికి వెళ్ళడానికి మాత్రం రూట్ క్లియరెన్స్కి ఇచ్చారు. అవే మాత్రం ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి కూడా హైదరాబాద్కి రావడానికి కూడా కొంచెం క్లియరెన్స్ ఇచ్చారు. సో ఇప్పుడిప్పుడే వాహనాలు అనేది ఇక్కడి నుంచి ఖమ్మం నుంచి ఈ మున్నేరు వాగు నుంచి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఉదయం నుండి చూస్తున్నాం, అనేక పల్లెళ్ళు కూడా మనం తిరుక్కొని వచ్చినప్పుడు చాలా భీకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఖమ్మం కానీ ఇతర ప్రాంతాల్లో కనీవనీరైనటువంటి వరదలు వచ్చాయి. వారందరూ కూడా పంట పొలాలు నాశనం అయిపోతూ కన్నీరు మున్నీరు అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కోదాడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రామచంద్రాపురం అని ఉంది. అక్కడ రామచంద్రాపురం దగ్గర ఈ నల్గొండకు సంబంధించిన నాగార్జున సాగర్ నుంచి కూడా ఎడమకాలం నుంచి కూడా వాటర్ వస్తాయి. ఆ ఎడమకాలం నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ పూర్తిగా గండి పడిపోయింది. అక్కడ కూడా దాదాపు 400 ఎకరాల దాకా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. చెప్పండి. థ్యాంక్ యూ రాణా. మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ వస్తాము. అది మున్నేరు దగ్గర సిచ్యువేషన్ రాణా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడ వస్తున్న తెలంగాణ వైపు నుంచి కృష్ణానది వైపుకి వస్తున్న వరద ప్రవాహాన్ని ఉధృతిని చూసాము. సో ఆ వస్తున్న ఉధృతికి ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గరికపాడు చెక్పోస్ట్ సమీపంలో ఉన్న ఈ పాలేరు బ్రిడ్జి ఏ విధంగా కోతకు గురైంది, ఏ విధంగా డ్యామేజ్ అయింది, రాకపోకలు కంప్లీట్గా నిలిచిపోయాయి. అందుకని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా వాహనాల్లో వెళ్ళి అనవసరంగా పాలేరు బ్రిడ్జి దగ్గర అంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఇరుక్కుపోయి నడి రోడ్డు మీద నానా నరకం అనుభవించొద్దు. దయచేసి వాళ్ళకి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. అటు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలన్నింటినీ కూడా నార్కేటిపల్లి దగ్గరే అటు అద్దంకి వైపుకి మళ్ళిస్తూ ఉన్నారు. సో ఇటువైపుకి ముందుకు రానివ్వట్లేదు. వచ్చినా కూడా వెనుక తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు భారీ ఎత్తున రాళ్ళని మట్టి బస్తాలన్నింటినీ కూడా తీసుకొచ్చారు. సో వాటన్నింటినీ కూడా మరి కాసేపు ఏమైనా ఫిల్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ హైవే నిర్మాణాన్ని హైవే పైన రాకపోకల్ని పునరుద్ధరించడానికి అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేశారు. ఒకసారి